ఇక తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరానికి సై అంటోంది కాషాయ దళం. రైతు భరోసా ఉద్యమంతో ఊపు మీదున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు రూటు మార్చేసింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అంటూ నేరుగా విద్యార్థుల సమస్యలపైనే కథన రంగంలోకి దూకుతోంది. కాలేజ్ క్యాంపస్ల నుంచి మొదలుపెట్టి సెక్రటేరియట్ ముట్టడి వరకు కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అసలు బీజేపీ చేపట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాజకీయ పోరాటం ఎలా రాజుకోనుంది? విద్యార్థుల ఎజెండాతో అధికార కాంగ్రెస్ ని కార్నర్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యల్ని హైలైట్ చేసేందుకు బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, సిరిసిల్ల వంటి ప్రధాన జిల్లాల్లో కాలేజీ క్యాంపస్లకు నేరుగా వెళ్లింది కమలనాథుల బృందం. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కేవలం చర్చలతో సరిపెట్టకుండా ఏకంగా 2 లక్షల సంతకాల సేకరణ పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంపై యువతలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది బీజేపీ. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లపైనే ఆధారపడి ఉన్నత చదువుల్ని సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో చదువులు మధ్యలోనే ఆగిపోయి ఉద్యోగాలకు వెళ్లలేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. యువ వికాసం పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ఏకంగా 14,000 కోట్ల రూపాయల వరకు పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అంటూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు. మధ్యకాలంలో ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి క్లాసులు బీగడంతో ఫీల్డ్ లెవెల్లో పోరాటాన్ని ఉధృతం చేశారు బీజేపీ నేతలు. ఇక్కడితో తమ పోరుబాట ఆగదంటోంది బీజేపీ లీడర్షిప్. విడతల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్ని ముట్టడించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆగస్టు 27 తర్వాత హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు నేరుగా సెక్రటేరియట్ ముట్టడికి కమలదళం వ్యూహరచన చేస్తోంది. వరకు రైతు భరోసా అంటూ అన్నదాతల తరపున ఉద్యమించిన బీజేపీ ఇప్పుడు విద్యార్థులకు భరోసా పేరుతో లడాయికి దిగింది. మరి కాషాయ సేన పోరు అధికార కాంగ్రెస్ సర్కార్ని ఎంతవరకు కదిలిస్తుంది? యువత కోసం చేపట్టిన ఈ ఉద్యమం బీజేపీకి ఎంతవరకు మైలేజీ ఇస్తుంది అనేది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు.